హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీఎస్ఎస్సి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, రసాయన చర్యలు మరియు సమీకరణాల చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలు అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Now let us come to the topic. Consider the following situations of daily life and think what happens when. నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలిద్దాం, ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. మిల్క్ ఈజ్ లెఫ్ట్ అట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్లో మిల్క్ను రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచినప్పుడు. అండ్ ఐరన్ తవా ప్యాన్ నెయిల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడ్ అట్మాస్ఫియర్. తడి వాతావరణంలో ఐరన్తో చేసినటువంటి తవా, నెయిల్ లేదా ప్యాన్ను ఉంచినప్పుడు. గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్, గ్రేప్స్ని ఫర్మెంట్ చేసినప్పుడు. ఫుడ్ ఈజ్ కుక్డ్, ఆహారాన్ని వండినప్పుడు. ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ఫుడ్ డైజెస్ట్ అయినప్పుడు. వీ రెస్పైర్, మనం శ్వాస తీసుకున్నప్పుడు. ఇన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ సిచ్యువేషన్స్ అన్నింటిలో ఏం జరిగింది? ఇన్ ఆల్ ద అబౌవ్ సిచ్యువేషన్స్ ద నేచర్ అండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఇనిషియల్ సబ్స్టెన్స్ హ్యావ్ సమ్వాట్ చేంజ్డ్. మనం ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లోనూ అబ్జర్వ్ చేసినట్టయితే ఇనిషియల్గా ఉన్నటువంటి సబ్స్టెన్సెస్లో కొద్దిగా మార్పు అనేది మనం గమనించడం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో మ్యాటర్లో ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ ఎలా జరుగుతాయో మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది. Whenever a chemical change occurs, we can say that a chemical reaction has taken place. ఎక్కడైతే కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందో అక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి అన్న అంశాన్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, యు మే పెర్హాప్స్ బి వాండరింగ్ యాజ్ టు వాట్ ఈజ్ యాక్చువల్లీ మీన్ బై ఎ కెమికల్ రియాక్షన్. అయితే వాస్తవానికి మనం కెమికల్ రియాక్షన్ అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వై? హౌ డు వీ కమ్ టు నో దట్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్? కెమికల్ రియాక్షన్ జరిగిందని ఎలా చెప్పగలవు? హౌ వీ కెన్ సే దట్? లెట్ us పెర్ఫార్మ్ సమ్ యాక్టివిటీస్ టు ఫైండ్ ద ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. మనం కొన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. నౌ లెట్ us కమ్ టు దట్ యాక్టివిటీ 1.1. క్వశ్చన్, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దిస్ యాక్టివిటీ నీడ్స్ ద టీచర్ అసిస్టెన్స్. ఈ యాక్టివిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా టీచర్ అసిస్టెన్స్ ఉండాలి. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ స్టూడెంట్స్ వేర్ సూటబుల్ ఐ గ్లాసెస్. స్టూడెంట్స్ అందరూ కూడా ఐ గ్లాసెస్ వేసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా, సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్, క్లీన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 to 4 centimeters లాంగ్ బై రబ్బింగ్ ఇట్ విత్ ఏ శాండ్ పేపర్. మనము 3 to 4 centimeters పొడవు ఉన్నటువంటి మెగ్నీషియం రిబ్బన్ను తీసుకోవాలి. Hold it with a pair of tongs. Burn it using a spirit lamp or burner and collect the ash so formed in a watch glass as shown in the figure 1.1. ఇలా మనకు శాండ్ పేపర్తో రుద్దిన తర్వాత టాంగ్స్ సహాయంతో ఈ మెగ్నీషియం రిబ్బర్ను బర్న్ చేయాలి. బర్న్ చేసిన తర్వాత వచ్చినటువంటి బూడిదను ఈ వాచ్ గ్లాస్లో కలెక్ట్ చేసుకోవాలి. బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్, కీప్ ఇట్ అవే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఐస్. సాధ్యమైనంత వరకు మనం బర్నింగ్ చేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉంచాలి. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేసాం ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ ఏ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ అండ్ చేంజెస్ ఇంటూ వైట్ పౌడర్. సో మనం ఏం గమనిస్తాం? ఈ యాక్టివిటీలో మెగ్నీషియం రిబ్బన్ అనేది బర్న్ అయ్యి డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్స్, కళ్ళు మెరిమిట్లు గొలిపేటట్టుగా వైట్ కలర్ ఫ్లేమ్స్తో పౌడర్గా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. దిస్ పౌడర్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ పౌడర్ను మనం ఏమంటాము? మెగ్నీషియం ఆక్సైడ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. ఇది ఎలా జరిగింది? మెగ్నీషియం, ఆక్సిజన్ ఈ రెండు రియాక్ట్ అవ్వడం వల్ల మనకు ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టివిటీ 1.2. ఇంకొక యాక్టివిటీ చూద్దాం. టేక్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకోవాలి.
యాడ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ టు దిస్. దీనికి పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ని కలపాలి. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేస్తాం? ఇక్కడ కూడా మనకు లెడ్ నైట్రేట్ సొల్యూషన్, పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఈ రెండు కూడా రియాక్ట్ అయ్యి మనకు ఎల్లో కలర్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కలర్ అనేది చేంజ్ అవ్వడం మనము గమనిస్తాం. నెక్స్ట్ లెట్ us come to that activity 1.3. టేక్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్ ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో కానీ లేదంటే కోనికల్ ఫ్లాస్క్లో కానీ జింక్ గ్రాన్యూల్స్ వేసుకోవాలి. యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు దిస్. దీనికి సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ యాడ్ చేయాలి. హ్యాండిల్ ద యాసిడ్ విత్ కేర్. మనం యాసిడ్స్తో వర్క్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపనింగ్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్? మనం ఈ జింక్ గ్రాన్యూల్ చుట్టూ ఏమైనా అబ్జర్వ్ చేసామా? టచ్ ద కోనికల్ ఫ్లాస్క్ ఆర్ టెస్ట్ ట్యూబ్. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్? మనం కోనికల్ ఫ్లాస్క్ను టచ్ చేసినప్పుడు ఏదైనా టెంపరేచర్ చేంజ్ ఉందా అనేది మనము అబ్జర్వ్ చేయాలి. సో ఇలా మనము ఫస్ట్ కోనికల్ ఫ్లాస్క్ తీసుకోవాలి, జింక్ గ్రాన్యూల్స్ వేయాలి, దానికి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ను వేయాలి. అబ్జర్వ్ ద జింక్ గ్రాన్యూల్స్. మనం ఎప్పుడైతే జింక్ గ్రాన్యూల్స్ అబ్జర్వ్ చేస్తామో ఈ జింక్ గ్రాన్యూల్స్ నుంచి బుడగలు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే సమ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ దిస్ జింక్ గ్రాన్యూల్స్. ఈ జింక్ గ్రాన్యూల్స్ నుంచి కొద్దిగా గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం మనము గమనిస్తూ ఉంటాం. ఈ గ్యాస్తో పాటుగా వెన్ వీ టచ్ ద బాటమ్ ఆఫ్ ద కోనికల్ ఫ్లాస్క్, మనం ఈ కోనికల్ ఫ్లాస్క్ యొక్క అడుగు భాగం మనం టచ్ చేసినట్టయితే వేడిగా ఉంటుంది. ఫ్రమ్ ద అబౌవ్ 3 activities we can say that any of the following observation help us to determine whether a chemical reaction has taken place. మనం ఈ 3 activities ద్వారా ఈ కింద ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ చేసినట్టయితే మనం కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పడం జరుగుతుంది. వాట్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ 3 activities? మనం ఈ 3 activitiesలో ఏం అబ్జర్వ్ చేసాం? చేంజ్ ఇన్ స్టేట్. మనం ఫస్ట్ మెగ్నీషియం రిబ్బన్ను కాల్చినప్పుడు అది మెగ్నీషియం ఆక్సైడ్గా అంటే బూడిదలాగా అంటే పౌడర్ లాగా మారిపోయింది, అంటే స్టేట్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్. మనం యాక్టివిటీ 1.2లో ఏం చేసాం? లెడ్ నైట్రేట్ సొల్యూషన్ పొటాషియం అయోడైడ్తో కలిపినప్పుడు మనకి ఎల్లో కలర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ గ్యాస్. మనం థర్డ్ యాక్టివిటీలో అబ్జర్వ్ చేసినప్పుడు జింక్ గ్రాన్యూల్స్ నుంచి గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం మనం గమనించాం. అదేవిధంగా కోనికల్ ఫ్లాస్క్ యొక్క బాటమ్ మనం టచ్ చేసినప్పుడు వేడిగా ఉంది. వేడిగా ఉందంటే ఏమర్థము? అక్కడ టెంపరేచర్లో కూడా చేంజ్ అనేది జరిగింది అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ అబ్జర్వేషన్స్ వల్ల మనకు కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పడం జరుగుతుంది. యాజ్ వీ అబ్జర్వ్ ద చేంజెస్ అరౌండ్ అస్ వీ కెన్ సీ దట్ దెర్ ఈస్ ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్. ఈ విధంగా మనము అబ్జర్వ్ చేసినప్పుడు మన చుట్టూ చాలా రకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వీ విల్ స్టడీ అబౌట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ దేర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇన్ దిస్ చాప్టర్. మనం ఈ చాప్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ వాటి యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్స్ గురించి వివరంగా నెక్స్ట్ సెక్షన్స్లో చదువుతాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్ ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ or mail us to srigurubioclasses@gmail.com. Thank you for watching.